బంగాళాఖాతంలో వాయుగుండం రైతులకు హర్షగుండంగా మారింది. తీరం దాటే క్రమంలో అల్పపీడనం నల్లమల్లపై విరుచుకుపడింది. దీంతో నంద్యాల, కర్నూలు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపి లేకుండా 28 గంటల పాటు వర్షాలు కురిశాయి. దీని ప్రభావంతో ఆత్మకూరులోని 10 మండలాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. 30 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరుణుడి ఉగ్ర రూపంతో రాష్ట్రమంతా అతలాకుతలంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతిపెద్దదైన సిద్ధాపురం చెరువులో 21 అడుగులకు పైగా వర్షపు నీరు చేరి ఉప్పొంగింది. దీంతో బైర్లుటి, గాలేరు అలుగులు ఎక్కి పారడంతో అటుగా వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఏకదాటిగా కురిసిన వర్షాలకు మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, అరటి, టమాటో, ఉల్లి, పసుపు పంటలు సుమారు 4000 హెక్టార్లలో నీట మునిగి నేలపాలయ్యాయి. 15 గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పాత మట్టి మిద్దెలు, పూరిపాకలు నేలకూలాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నందికొట్కూరు కృష్ణా తీర గ్రామాలను తాకింది. తేళ్లు, పాములు ఓట్లప్పుడు వస్తారు, కళ్ళు పట్టుకుంటారు, ఓట్లు వేపించుకున్నారు. ఇంతవరకు తొంగైతే చూడలే. ఓట్ల కోసం అయితే వస్తారు లంబడి. ఇప్పుడు అవసరం తీరిపోయింది. ఇంకా ఏం పని వాళ్ళతోటి అన్నట్టు మన సంఘం మళ్ళా ఓట్లకు వచ్చినప్పుడు కదా చెప్పేది. 5 ఏళ్ల తర్వాత సచ్చేదేవుడో బతికేదేవుడో చేసుకుంటా. వాళ్ళైతే శుభ్రంగా ఉండాలా. మేమైతే చూడు ఎట్టున్నాం విడిచిన వాళ్ళు లెక్క. అర్థ తినేతోళ్ళు కదా, నీళ్లు లే, బ్యాలు లే. ఏంది వానలు తిరంగ పట్టుకున్నాయి. వానలు రోజు స్నానాలు చేస్తారు, పిల్లలు నీళ్ళు తాగుతారు. మా క్యాంచ్ వచ్చేది. ఇప్పటికి నీళ్ళు తెచ్చుకోకపోతుంది తానికే. ఇంట్లో ఏమి లేకపోయా, నీళ్లు బియ్యం గడకనికలే, నీళ్లు తానికలే, ఏమి లే. కుళాయిలు ఇంకా ఇలా వాన పడిందని కుళాయిలు నిండిపోతే ఈ నీళ్లు పోయి. వరదరాజస్వామి ప్రాజెక్టుల గట్లపై నుంచి వరద నీరు ప్రవహించింది. భావనాశిని ఉప్పొంగటంతో కొత్తపల్లి మండలానికి 48 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. కుందు, గాలేరు, ముచ్చుమర్రి, మాల్యాల, భావనాసి, తెలుగుగంగ, కేసీ కెనాల్, పోతిరెడ్డిపాడు, బనకచెర్ల ప్రాజెక్టులు సామర్థ్యానికి మించి ప్రవహించాయి. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. నల్లమల్లలో ఆదివాసీ చెంచులు నివసించే గిరిజగూడాలు వర్షాలు, ఈదురుగాలులకు చిగురుటాకులా వణుకుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. నుంచి సంగమేశ్వర వరకు ఇదే రోడ్డు. ఈ వాగు ఎద్దులేరు వాగు. వర్షాకాలం పడినప్పుడల్లా ఈ విధంగా వాగు వస్తూనే ఉంటుంది. 2-3 ఎప్పుడైనా గల్లని తగ్గుతూనే ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలకు ఆలయాలకు చెప్పినాను, పట్టించుకోవడం లేదు. మాకైతే ఇవే ఇబ్బందులు. మేము ఆత్మూరు టౌన్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి ఉన్న ప్రాంతాలలో ఆత్మూరుకి వెళ్ళాల్సి వస్తుంది. మాకు నిత్యావసర సరుకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. నాయకులు మాకు ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. వర్షం పడినప్పుడల్లా ఈ వాగు ఎద్దులేరు వాగు వచ్చినప్పుడల్లా ఈ పక్క ఉన్న 20-25 గ్రామాలు పిల్లలకైతేనేమి, పెద్దలకైతేనేమి ఆరోగ్యాలు బాగాలేక పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్ అంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ వాగులు 2-3 కళ్ళంత పరిస్థితి కూడా ఉంది. ఎంతోమంది నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడన్నా ఈ